అలా బిజినెస్‌లు చేస్తూ, మనం అనేక రకాల బిజినెస్‌లు చేస్తూ గూడా, ఎక్కడ ఇన్‌కమ్ ఉంది, మనకెక్కడ ఇన్‌కమ్ సరిపోవట్లేదు గాబట్టి, అధిక ఇన్‌కమ్ కోసం ఏ మార్గం ఎంచుకుంటే బాగుంటుందని చెప్పేసి మనం అలా ఎతుకుతున్న సమయంలోనే మనకి ఇలాంటి కంపెనీలన్నీ గూడా తగులుతూ వస్తూ ఉంటాయి. అయితే అలా వచ్చిన క్రమంలో మనం ఏదో ఒక కంపెనీ అనేది ఎంచుకుంటున్నాం. అది ఎంచుకుంటున్నాము అనంటే దాంట్లో మనకి ఎంతో కొంత అవగాహన ఉంది. దాని గురించి అర్థమవుతుంది. ఆ ప్లాన్ అనేది మనకు తెలుస్తుంది. ఇది చేస్తే మనం సక్సెస్ అవుతాం. ఇలా మనం ఆలోచిస్తామనమాట. అలా ఆలోచించినప్పుడు మాత్రమే దాంట్లో మనం పెట్టుబడి పెడతానికి ఇష్టపడతాం. అలా పెట్టుబడి పెట్టిన తర్వాత మనం ఏం చేస్తాం? మనం పెట్టుబడి పెట్టిన తర్వాత గూడా మనం గనక విశ్రాంతి తీసుకుంటే మన బిజినెస్‌లనేది రన్ అవ్వవు. మనం గనక ఎంతైతే మనం పెట్టుబడైతే పెడుతూ ఉన్నామో, దానికి 100 రెట్లు సంపాదించాలని మనం గట్టిగా కష్టపడాల. అలా కష్టపడ్డప్పుడే మనకి 100 రెట్లు గాకపోయినా 50 రెట్లయితే మనం ఆదాయం అయితే కంపల్సరీ తీసుకుంటాం. ఈ బిజినెస్‌లలో నుంచి మనం అంతా ఇన్‌కమ్ తీసుకుంటాం. ఎందుకంటే, మనం సొంత బిజినెస్ ఏదైనా పెట్టుకున్నామనుకో, ఒక షాపే మనం పెట్టుకున్నాం. మార్నింగ్ లేవగానే ఆ షాప్‌కి మనం వెళ్ళిపోతున్నాం గదా! మార్నింగ్ ఎళ్ళగానే మనం ఎంబడే అక్కడ మనం ఏం చేసుకుంటున్నాం, పూజ చేసుకుంటున్నాం. తర్వాత కస్టమర్లు ఎవరొస్తున్నారా లేదా అని చూస్తున్నాం. ఒక కస్టమర్ వచ్చాడు అనంటే అతనికి ఏం కావాలి, మన దగ్గర ఉన్న వస్తువులలో అతనికి ఏం గావాలి, అది అతనికి ఎంత అవసరము. సరే ఆయన ఒక వస్తువు కోసం వస్తే మనం రెండో వస్తువు గూడా అమ్మటానికి ఎలా ప్రయత్నం చేస్తున్నాం. ఇలా మనం ఎలా అయితే మన యొక్క సొంత వ్యాపారంలో చేస్తూ ఉన్నామో, అదే విధంగా ఈ కంపెనీలోకి మనం ఎంటర్ అయ్యాము అనంటే మార్నింగ్ లేవగానే ఇది మనం ఓపెన్ చేసేసుకోవాలనమాట. ఓపెన్ చేసుకొని మన దాంట్లో ఎంతమంది ఐడీలున్నాయి, ఎన్ని ఐడీలున్నాయి, ఈరోజు ఎన్ని ఐడీలు రావాలా, రేపు ఎన్ని ఐడీలు రావాలా, ఈరోజు మనకి ఎంతమందొస్తే మనం ఒక ఇన్‌కమ్ తీసుకోగలుగుతాం. అంటే మనకి ప్రతిరోజు కూలీ పడాలి గదా! మినిమమ్ 2, 300 పడితేనే ఒక మీడియంగా ఒక కూలీ అనమాట. మనం తినటానికైనా, ఉండటానికైనా గాని ఒక కూలీ పడాలనమాట. మినిమమ్ 200-500 మన అకౌంట్‌లో పడితేనే ఒక డైలీ అనేది మనకి జీవనం నడుస్తూ వస్తుంటది. అలాంటి రాని క్రమంలో మనం ఇంకా అందులో పెట్టుబడి పెట్టి మాత్రం ఉపయోగం ఏముంటుంది? అందుకని మనం మార్నింగ్ లేవగానే మన అకౌంట్ ఓపెన్ చేసి చూసుకోవాలనమాట. మన అకౌంట్‌లో ఎంత అమౌంట్ ఉంది? మన యాప్‌లోకొచ్చేసి చూసుకుంటాం. మనం దీంట్లో మన కింద ఎంతమంది జాయిన్ అయ్యున్నారు? ఎంత మనకి ఇన్‌కమ్ వచ్చింది? ఈరోజు ఎంతమందొస్తే ఈరోజు మనకి ఇన్‌కమ్ సరిపోతుంది? ఒకవేళ ఈరోజు రాకపోయినా రేపు ఎంతమందొస్తే ఈరోజు, రేపు భర్తీ అవుతుంది? ఇలా మనం ఆలోచిస్తూ ఎంటర్ అయ్యేలా గనక చేస్తే, మనం సొంత షాప్ గనక ఎలా రన్ చేసుకోగలుగుతున్నామో, అదే విధంగా మనం ఈ యాప్‌ని గూడా రన్ చేసుకోగలుగుతాం అనమాట. అలా చేసుకుంటేనే మనకి ఇన్‌కమ్ అనేది పెరుగుతూ వస్తుంది. మనం మెయిన్ వస్తుందే దీంట్లో డబ్బు సంపాదన కోసం. సంపాదనే మన ధ్యేయం. సంపాదన ధ్యేయం గాబట్టి ఇందులో ఏమేమి ఇన్‌కమ్‌లున్నాయి? ఎలా జేస్తే ఎలా వస్తుంది? అంటే ఇందులో ఉన్న అవకాశాలను గూడా వాడుకుంటాం. ఒక జాయినింగేనా? జాయినింగ్ అయితే మనకి ఎంత ఇన్‌కమ్ వస్తుంది? ఆ జాయినింగ్ తర్వాత మనకి ఇంకా ఎంత ఇన్‌కమ్ గావాలి? ఇక్కడ రీచార్జ్‌లున్నాయి. ఈ రీచార్జ్‌లు మనం ఎంతమందికి జేస్తే మనకి ఎంత కమిషన్ వస్తుంది? ఇయన్నీ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్‌లనమాట. వాళ్ళ జాయినింగ్ అయితే వచ్చే ఇన్‌కమ్ వేరు. వాళ్ళ మ్యాచింగ్ అయితే వచ్చే ఇన్‌కమ్ వేరు. వాళ్ళిక్కడ రీచార్జ్‌లు చేసుకుంటే వచ్చే ఇన్‌కమ్ వేరు. వాళ్ళ రీచార్జ్‌ల మీద వచ్చేస్తుంది. మొబైల్ ఇంటికొచ్చేసాలక మినిమమ్‌గా 2-4 దాకా కన్ఫర్మ్‌గా ఉంటున్నాయి. అలా ఉన్న వాళ్ళని గనక మనం గ్యాదర్ చేసి ఇందులోకి ఎంటర్ చేపించుకుంటే వాళ్ళందరికీ రీచార్జ్‌లు అవసరమే. మనం చేసినా చేయకపోయినా వాళ్ళల్లో ఒక ఇంటికొచ్చి ఒక పర్సన్‌కి మనం ఇందులో ఐడీ ఇచ్చినా గాని అతనే ఇంటి మొత్తాన్ని రీచార్జ్‌లు చేసుకుంటాడు. అలా చేసుకున్నా గాని మనకే కమిషన్ వస్తది. లేదా వాళ్ళందరిని మన కిందనే మనం జాయిన్ చేసుకుంటే వాళ్ళు చేసుకున్నా మనకొస్తది. లేదంటే మనమే వాళ్ళకి జేయొచ్చు. ఇంట్లోకొచ్చేసి 4 మొబైల్స్ ఉంటాయి. ఒక ఎట్టాగా టీవీ ఒకటుంటది. కరెంటు బిల్లులంటే ఇంటికి ఎట్లైనా కరెంట్ అవసరమే. వాళ్ళకి కరెంటు బిల్లులు కట్టాలి. వాటర్ బిల్లు, గ్యాస్ బిల్లు ఇది కన్ఫర్మ్‌గా ఉంటుంది. ఇన్సూరెన్స్ అంటే కొంతమందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంటర్నెట్ బిల్ అంటే అది కూడా కొంతమందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ ఫాస్టాగ్ రీచార్జ్ అనేది కార్‌లో ఉన్నోళ్ళకి ఎక్కువగా అవసరపడుతుంది. అంటే వాళ్ళ సర్వీసులు కూడా మనం చెయ్యొచ్చు. ఇన్సూరెన్సు మనం తీసుకోవచ్చు ఇక్కడ. అయితే మనం ఒక పర్సన్‌ని పట్టుకుంటే అతని వల్ల రీచార్జ్, డీటీహెచ్, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, మళ్ళీ గ్యాస్ బిల్లు ఇలా 5 అయితే మనం గ్యారంటీగా 5 ఇన్‌కమ్‌లయితే వాళ్ళ దగ్గర నుంచి మనకొచ్చేస్తుంది. ఒకే ఇంటి నుంచి. ఇక కార్‌లున్నోళ్ళయి ఇలా ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ ఉన్నోళ్ళు ఈ ఇంటర్నెట్ వాడేవాళ్ళు ఈ ఫాస్టాగ్ అనేది ఇది ఇంకొక సైడ్ అనమాట. వాళ్ళు కొంతమంది పర్సన్స్ ఉంటారు. ఈ కొంతమంది పర్సన్స్. అంటే ఈట్ల మీద మనకి ఇన్‌కమ్ తీసుకుంటాం. అదే విధంగా ఐడీల మీద తీసుకుంటాం.
వాళ్ళు మ్యాచింగ్‌ల మీదే తీసుకుంటాం. ఇదే గాకుండా క్లబ్ బోనస్‌లున్నాయి. క్లబ్ బోనస్‌లలో చాలా అధిక ఆదాయం వస్తుంటది. దాన్ని కరెక్ట్‌గా గనక మనం జేసుకుంటే. అందులో గూడా మనం తీసుకుంటున్నాం. అంటే అనేక రకాల ఆదాయాలు క్లబ్బులలోనే ఒక 6 లెవెల్ల దాకున్నాయి. 6 క్లబ్బులు దాకున్నాయి ఇందులో. 6 క్లబ్‌లలోకి ఎంటర్ అయ్యే కొద్దికి మనకి ఇన్‌కమ్ అనేది విపరీతంగా పెరుగుతూ పోతుంటది. ఒక్కసారి మన క్లబ్‌లోకి ఎంటర్ అయ్యి, రెండో క్లబ్‌లోకి ఎంటర్ అవ్వాలని గనక మీరు గట్టిగా ప్రయత్నం గనక చేస్తూ పోతూ ఉంటే, మీకు ఇన్‌కమ్ రోజు ఆగకుండా ఫ్లోయింగ్‌లో వస్తూ ఉంటదనమాట. ఎట్టి పరిస్థితుల్లో మీ ఇన్‌కమ్ అనేది ఆగదిక అక్కడి నుంచి. ఆ క్లబ్‌లోకెళ్ళాలని ప్రయత్నం జేస్తే. ఈ విధంగా మనం ఇన్‌కమ్ పెంచుకోవటానికి కోసం దాంట్లో ఎన్ని మార్గాలున్నాయో చూస్తూనే మనం వెళ్తూ ఉండాల. ఆటోమేటిక్‌గా మనం రిజిస్ట్రేషన్ ఈళ్ళకి ఫ్రీగానే ఇస్తున్నాం. ఫ్రీ రిజిస్ట్రేషన్ అని వాళ్ళకి ముందే చెప్పేసి మరి మనం ఇస్తాం. ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్నా గానీ, మీ మొబైల్స్ మీరే రీచార్జ్‌లు చేసుకోవచ్చని కూడా వాళ్ళకి చెబుతాం. వాళ్ళు హ్యాపీని వాడుకుంటూనే ఉంటుంటారు ఇందులో. వాళ్ళ కమిషన్‌లు వాళ్ళకొస్తూనే ఉంటాయి. వాళ్ళ కాయిన్స్ వాళ్ళకొస్తూనే ఉంటాయి. ఈ కాయిన్స్ గనుక మార్కెట్‌లోకెళ్ళాలి అనంటే మాత్రమే, వాళ్ళప్పుడు రీచార్జ్‌లు జేసుకోవాలంటే ఎక్కువ అమౌంట్ పడుతుందనమాట. కాకపోతే వాళ్ళకి మనం స్టార్టింగ్ ఏందంటే, ఈ యాప్‌ని ఎలా వాడుకోవాలనేది ప్రయత్నం జేపిచ్చాలనమాట. యాప్ డౌన్‌లోడ్ జేస్తారు, రిజిస్ట్రేషన్ జేస్తాం. తర్వాత డైలీ వాడుకోండి, దీంట్లో రీచార్జ్‌లు జేసుకోండి అని చెప్పేసి ఇక్కడి నుంచే వాడుకునే విధంగా మనం వాళ్ళకి అలవాటు జేస్తాం. అలవాటయిన తర్వాత ఇందులో కాయిన్స్ పెరుగుతూ ఉన్న క్రమంలో కాయిన్స్ కొన్ని రోజులు పోయిన తర్వాత ప్యాకేజీ రేట్లు పెరుగుతాయి కాబట్టి, మీరు ముందుగానే ఒక ప్యాకేజీ అయితే తీసుకొనుండమని అప్పుడు మనం చెప్పామనుకో, వాళ్ళు గనక ప్యాకేజీ గనక తీసుకుంటే అప్పుడు మీకు ఇన్‌కమ్ అనేది ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ వస్తూనే ఉంటది ఇక్కడి నుంచి. ముందైతే ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసి వదిలిపెట్టాలి. మీకు ఎన్ని మొబైల్స్ దొరికితే అన్ని మొబైల్స్. ఎంతమంది ఫ్రెండ్స్ దొరికితే అంతమంది ఫ్రెండ్స్. మొత్తాన్ని రిజిస్ట్రేషన్ చేసి వదిలిపెట్టండి స్టార్టింగ్‌లో. యాప్ ఎలా వాడుకోవాలి ఫస్ట్ వాళ్ళకి చూపిచ్చండి. ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, గ్యాస్ బిల్లులు ఎలా కట్టుకోవాలా, మన కరెంట్ బిల్లులు ఇందులోంచే కట్టుకోమని చెప్పండి. మొబైల్ రీచార్జ్‌లు కూడా ఇందులోంచే కట్టుకోమని చెప్పండి. ఇలా చేసిన తర్వాత వాళ్ళకి అలవాటైన తర్వాతే ప్యాకేజ్ తీసుకోండి. మీ కాయిన్స్ అనేది మీకు ఎక్స్‌చేంజ్ చేసుకోవడానికి అవసరపడుతుందని వాళ్ళకి చెప్పొచ్చనమాట. ఇక్కడ చూడండి మన కాయిన్స్ వచ్చేసి 138 ఛానళ్ళలో ఎక్స్‌చేంజ్ లిస్ట్‌లో ఉందనమాట. వరల్డ్ వైడ్‌లో ఉంది. అంటే మనకేందంటే మధ్యవర్తిగా ఉండి కొన్ని యాపులేందంటే మార్కెటింగ్ ఏర్పాటు చేసుకొనున్నాయనమాట. అంటే ఆ మార్కెట్‌లోకి పోయి మన కాయిన్ అనేది ఎక్స్‌చేంజ్ చేసుకోవటానికనమాట. ఇతర దేశాలతో గాని, మన కాయిన్ మార్కెట్‌లోకి పంపించేసి, మనం దాన్ని కొనటం, అమ్మటం అనేది చేయటం కోసం కొన్ని కొన్ని ఇక్కడ సంస్థలుంటాయి. అలాంటి పెద్ద పెద్దయి ఉంటాయనమాట. 138 ఏటిల్లో మనది రన్ అవుతూ వస్తుంది. ఇక్కడున్నయి చూసారు గదా! ఇది మనం జూమ్ చేశాను ఇక్కడ చూడండి. వీటన్నిటిలో అనమాట. స్టార్టింగ్‌లోనే ఉంది బినాన్స్ అనేదొకటి. అది మీరు యాప్ డౌన్‌లోడ్ చేసుకొనైనా గాని మీరు చూడండి. దాంట్లో కూడా మన కాయిన్ అనేది బీటీటీసీ కాయిన్ అని కొట్టండి. ఆటోమేటిక్‌గా ఈరోజు దాని రేట్ ఎంతుందో కూడా చూపిస్తది. అదే విధంగా దాంతో పాటు బిట్ కాయిన్ అని కూడా కొట్టి చూడండి. ఈరోజు దాని కాయిన్ రేట్ ఎంతుందో తెలుస్తది. ఒకవేళ బిట్ కాయిన్ స్టార్ట్ అయిన రోజుల్లో ఒకవేళ మీకు దాని డేట్ గనక తెలిసి అది కొట్టి చూడండి. అప్పుడు దాని వాల్యూ ఎంతుందో, ఈరోజు దాని వాల్యూ ఎంతుందో అర్థమైద్ది. అంటే ఈ రోజున మన బీటీటీసీ కాయిన్ రేట్ కూడా రేపటి రోజున ఆ వాల్యూకొచ్చిద్ది అనంటే మన దగ్గర అన్ని కోట్లు 20,000 కాయిన్స్ ఉన్నాయంటే ఒక్కొక్క కాయిన్ రూ. 1,00,00,000 ఇస్తే మనకి 20,000,00,00,000 మన దగ్గర ఉన్నట్టే గదా! అదనమాట. అయితే మనకి అంత ఆశ, అంత అత్యాశ లేకపోయినా గానీ మన దగ్గరున్న 20,000 కాయిన్స్‌కి రూ. 1 వచ్చినా గానీ రూ. 20,000 మీ దగ్గర ఉన్నట్టే. మీరెంత రీచార్జ్ చేసుకున్నారు? 799తో రీచార్జ్ చేసుకొని మీరు యాప్‌ని హ్యాపీగా వాడేసుకుంటున్నారు. మీరు కొంటున్న షాపింగ్‌లకి మీ 799 ఉపయోగపడుతుంది. మీరు రీచార్జ్‌లు చేసుకుంటే మీ 799 మీకే ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్‌గా మీ 799 అయిపోతే మీకు ఫ్రీగానే ఈ యాప్‌ని మొత్తాన్ని మీరు వాడేసుకుంటున్నారు. కాయిన్స్ పెరుగుతా వస్తున్నాయి. ఇయన్నీ పెరుగుతా వస్తున్నాయి. వాటిని మళ్ళీ మీరు ఎక్స్‌చేంజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడున్న ప్రతిదీ గూడా మీకు సహకరిస్తుంది. వీటన్నిట్లలోకి పోయి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా మీరు సహకరించేటట్టు మీరు జేసుకోవచ్చు. ఇన్ని అవకాశాలున్నాయి. ఇన్ని అవకాశాలున్నాయి కాబట్టే మనం దీంట్లో ఏ విధంగా సంపాదించుకోవచ్చనేదే మనకొచ్చే కొత్త వాళ్ళకొచ్చేది మనం చెబుతాం అనమాట. వాళ్ళకి చెప్పేసి వాళ్ళకి ఫ్రీ జాయినింగ్ ఇచ్చేస్తాం. ఫ్రీ జాయినింగ్ వచ్చేస్తే 20,000 బీటీటీ కాయిన్స్ వస్తున్నాయని చెబుతాం. కాయిన్ వాల్యూ చెబుతాం. వాళ్ళ ఇన్‌కమ్ చెబుతాం. మనం ఎన్ని మొబైల్స్‌ని ఏ ఏ కంపెనీలకి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఏ ఏ కంపెనీల్లో మనం రీచార్జ్‌లు చేస్తున్నాం. ఇయన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి. ప్రతిదీ గూడా ఇదే గాకుండా మీరు ఒక్కసారి యాప్ గనక ఓపెన్ చేసి చూస్తే దాంట్లో అమెజాన్ ఇలాంటివి గూడా ఉన్నాయన్నమాట. మనం షాపింగులు చేసుకోవటానికి. అందులో గూడా మనకి కాయిన్స్ రావడం జరుగుతుంది. కమిషన్ రావడం జరుగుతుంది. షాపింగ్ చేస్తే ఇయన్నీ జరుగుతున్నాయి. అందులో మనకిక్కడ డైలీ గనక ఒక యాడ్ ఓపెన్ చేసి చూస్తే, యాడ్‌కి 2 కాయిన్స్ చొప్పున మనకొస్తున్నాయి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. మార్నింగ్ అయితే 11 గంటల నుంచి 3 గంటల లోపు ఎప్పుడైనా ఓపెన్ చేయండి. ఒక 30 సెకండ్లు చూస్తే చాలు.
పూర్తిగా చూడకపోయినా వీడియో 30 సెకండ్లలో అది కంప్లీట్ అయిపోద్ది. తర్వాత బ్యాకప్ వచ్చేసి మీ కాయిన్ అనేది వచ్చిందో లేదో చూసుకోవచ్చు. సాయంత్రం అయితే 5 గంటల నుంచి 9 గంటల లోపు. మనకి ఈ లోపు ఏందంటే బిజీగా ఉంటారు. మీటింగ్ టైమ్ అవుతుందని ఆ టైంకి కూడా ఎదురు చూస్తుంటారు. ఒక్కోసారి మర్చిపోవచ్చు. అయినా గానీ మీరు ఆ టయానికి ఓపెన్ చేసి చూసుకోండి. మీ కాయిన్ వాల్యూలు పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ మొదటి లెవెల్‌లో మీరు గనక ఎవరినైనా జాయిన్ చేపిచ్చేస్తే వాళ్ళ ద్వారా ఒక్కొక్కళ్ళ ద్వారా 10,000 కాయిన్స్ వస్తున్నాయి. 10,000 కాయిన్స్ అంటే మినిమమ్‌గా మనం 10 మందిని డైరెక్ట్‌గా చేసినా గానీ 1,00,000 కాయిన్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. కాయిన్ విలువ రూ. 1 అయిందనంటే రూ. 1,00,000 మీ దగ్గర ఉన్నట్టే. మీరు ఎక్స్‌చేంజ్ చేసుకుంటే కమిషన్‌లు అవి ఇవి పోయినా గానీ మీకు ఒక 70,000 గానీ, 80,000 గానీ మీ దగ్గరకి మీకు వచ్చేసినట్టే. ఏందంటే మనకి కాయిన్స్ ఎక్స్‌చేంజ్ చేసినప్పుడు కొంత కమిషన్ గూడా పోతుంటది. అలా పోయినా గానీ మీకు అంత అమౌంట్ వచ్చినట్టే. అది ఓన్లీ మీకు ఫస్ట్ లెవెల్‌లో మీరు చెప్పుకుంటే ఇదనమాట. తర్వాత మీ ఫస్ట్ లెవెల్‌లో మీరు చేర్పించిన వాళ్ళు గనుక వేరే వాళ్ళకి కొత్త వారిని చేర్పిస్తే అక్కడ మీకు 500 కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది ఒక్కొక్క పర్సన్ నుంచి. ఇక్కడున్న ఈ 10 మంది గనక ఒకొక్క 10 మంది చొప్పున జాయిన్ చేపించుకుంటూ ఎళ్తే 100 మంది అవుతారు కాబట్టి 100 ఇంటూ 500 50,000 కాయిన్స్ ఎక్స్‌ట్రా వస్తున్నాయి. మీ ప్రమేయం లేకుండానే 50,000 కాయిన్స్ ఈడొస్తున్నాయి. మీ ప్రమేయంతో మీరు 1,00,000 కాయిన్స్ వచ్చేటట్టు చేసుకున్నారు. ఆటోమేటిక్‌గా మీ అవసరం లేకుండానే ఈళ్ళు 50,000 కాయిన్స్ మీకు తెచ్చిపెడుతున్నారు. మూడో లెవెల్‌లో 4,00,000 కాయిన్స్ మీకు తెచ్చిపెడుతున్నారు. మీకు నాలుగో లెవెల్‌లో 30,00,000 కాయిన్స్ వాళ్ళే తెచ్చిపెడుతున్నారు మీ టీమ్ మెంబర్స్. ఇక్కడ ఐదో లెవెల్‌కొచ్చేసి 2,00,00,000 కాయిన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఆరో లెవెల్‌కొచ్చేసి 10,00,00,000 కాయిన్స్, ఏడో లెవెల్‌కొచ్చేసి 50,00,00,000 కాయిన్స్. ఇయన్నీ లెక్కేసుకుంటే మీకు ఎన్ని కోట్ల కాయిన్స్ వస్తున్నాయి చూడండి. ఈడ 100,00,00,000 కాయిన్స్ దాకా ఇక్కడే వచ్చేస్తున్నాయి. చూడండి. ఇవన్నీగా మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంది అంటే, మొదటి లెవెల్ కంప్లీట్ అయిన ఎంబటే మీరు ఇమ్మీడియేట్‌గా మీ యొక్క టీమ్ మెంబర్స్‌ని మోటివేషన్ చేసి జూమ్ మీటింగ్‌లోకి రప్పించేసి వాళ్ళ కాయిన్స్ ఎలా పెరగాలి? వాళ్ళకి ఇన్‌కమ్ ఎలా రావాలి? వాళ్ళ ప్లాన్ ఎట్ట చేయాలనేది మీరు కరెక్ట్‌గా వాళ్ళ కోసం కష్టపడి ప్రయత్నం చేయండి. ఫస్ట్ వరకు మీరు జేయాల్సింది మీరు ఎంటర్ అవ్వగానే, జాయిన్ అవ్వగానే మినిమమ్‌గా 10 మంది వచ్చేటట్టు గనుక జాయిన్ చేసుకుంటూ ఎళ్ళేసి, ఆ 10 మంది తర్వాత నుంచి 10 మందికి ఎలా ఇంకొక 10 మంది వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి రావాలో గనుక మీరు ప్లాన్ చేస్తే, ఆటోమేటిక్‌గా ఇక్కడ రీసైకిల్‌గా ఆ వచ్చిన ఆ 10 మంది గూడా వాళ్ళ కొత్త పర్సన్స్‌ని వాళ్ళు గూడా అలాగే చేసుకుంటూ ఎళ్తుంటారు. మీరు ఓన్లీ వాళ్ళకి మోటివేషన్ చేసుకుంటూ ఎళ్ళొచ్చు. జూమ్ మీటింగ్‌లోకి అటెండ్ చేపిచ్చొచ్చు. అప్పుడప్పుడు మీరు హోమ్ మీటింగ్ లాగా ఇంట్లో పెట్టుకొని మీ యొక్క ఫ్రెండ్స్ దగ్గరలో ఉన్నవాళ్ళైతే హోమ్ మీటింగ్‌లా పెట్టుకొని గూడా మీరొకసారి ప్లాన్ విలువ ఒకసారి సెట్ జేసుకోండి. అదేవిధంగా ఇందులో ఎంత ఇన్‌కమ్ ఉంది, మనం ఎన్ని రోజులు ఇన్‌కమ్ తీసుకోవాలని కూడా మీరు ప్రయత్నం జేసుకోండి. మీరు జాయిన్ చేపిచ్చాం గదా! అని మన వర్క్ మనం జేసుకుంటున్నాం గదా! అనుకుంటే అది ఏందంటే చాలా స్లోగా జరుగుతుంది. అప్పుడప్పుడు ఒక 200, 300 ఖర్చయినా గానీ హోమ్ మీటింగ్ అనేది పెట్టుకుంటే గనక కమ్యూనికేషన్ పెరుగుతుంటది. డబ్బు ఎలా సంపాదించాలి? ఎలా పెంచుకోవాలి? మనం టీమ్‌ని ఎలా పెంచుకోవాలని గనక మీరు వారానికి ఒక్కసారి అలా ప్లాన్ చేసుకుంటే, మీ టీమ్ మెంబర్స్ మొత్తం అలర్ట్ అయిపోయి రేపటి రోజు నుంచి వాళ్ళు కొత్త వారిని ఎతకడం మొదలుపెడతారు. వాళ్ళు ఎతకడం మొదలుపెడితే మీకు జాయినింగ్‌ల మీద జాయినింగ్‌లు వచ్చేస్తే, ఆ ఒక్క వారంలో మీరు పెట్టిన 200 ఎంతో గాని మీకు 2,000 కంటే పైగానే మీకు ఇన్‌కమ్ వచ్చే అవకాశాలుంటాయి. 2,000 నుంచి మీకు 10,000 వరకు కూడా మీకొచ్చే అవకాశం ఉంటది. మీరు చేయాల్సిందేందంటే, ఖర్చు అనుకోకుండా, రిస్క్ అనుకోకుండా వారానికి ఒకసారి హోమ్ మీటింగ్ పెట్టుకోండి. పెట్టుకొని గనక చేసుకుంటే, మీకు బిజినెస్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ మీకు డైరెక్ట్‌గా ఎందుకు 10 మందిని ఏసుకోమన్నాం అంటే ఇక్కడ చూడండి. ప్రతి 2 లెవెల్‌కి గాను ఒక డైరెక్ట్ ఐడియా అనేది వచ్చి ఉండాల. అంటే రెండో లెవెల్ ఓపెన్ గావాలి, నాలుగో లెవెల్ ఓపెన్ గావాలి ఇలా అనుకుంటే మీకు సొంత ఐడీలు 1, 2, 3 ఇలా వస్తూ ఉండాలనమాట. అందుకనే 10 ఐడీలు. వాళ్ళు 10 అన్నారు గానీ 10 కంటే మించి కూడా మనం ఏసుకోవచ్చు. 100 ఐడీలని మీరేసుకోవచ్చు. మీకు డైరెక్ట్‌గా మీకు ఓపిక ఉంటే చేసుకోండి. దానివల్ల మీకు క్లబ్‌లోకొచ్చినప్పుడు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటదనమాట. అలా చేసుకొనుంటే మీరు గనక 10 కంటే ఎక్కువ మందిని చేసుకొనుంటే. ఇక్కడ ప్రో అనమాట. 399తో మీకు వాళ్ళు కొత్తగా వచ్చినోళ్ళకి రీచార్జ్ చేయొచ్చు. ఇక్కడ 799తో యాక్టివేషన్ చేసుకోవచ్చనమాట వాళ్ళకి కొత్తగా జాయినింగ్ అయినోళ్ళకి. ఇందాక మనం ఏం చెప్పినాం ఫ్రీగా వచ్చింది. ఫ్రీగా ఓపెన్ చేసుకోండి. ఫ్రీగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫ్రీగా మీరు యాప్‌ని వాడేసుకోండి అని చెప్పేసినాం. తర్వాత ఈ ప్యాకేజ్‌లోకొస్తే మీకెంత కమిషనొస్తుంది. ఈ పెద్ద ప్యాకేజ్‌లోకొస్తే మీకెంత కమిషనొస్తుంది. ఇవే మళ్ళీ మీరు క్లబ్‌లలోకొచ్చిన తర్వాత మీకెంత ఇన్‌కమొస్తుంది. అక్కడ ఎంత డబల్ అవుతుందనేది చెప్పటం కోసం మీరు వీటిని నెక్స్ట్ స్టెప్‌గా వాళ్ళకి వివరించి చెబితే ఆటోమేటిక్‌గా వాళ్ళు యాక్టివ్ చేసుకునే అవకాశం ఉంటది. వాళ్ళు యాక్టివ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీరు క్లబ్బులన్నీ దాటడానికి అవకాశం ఉంది. ఇక్కడ ప్యాకేజీలలోకొచ్చేసి కాయిన్స్ గూడా ఇక్కడ ఫ్రీగా రావడం జరుగుతుంది. ఫ్రీగా జాయిన్ అయినందుకు వాళ్ళకి 20,000 కాయిన్స్ వచ్చినియి.
ఆటోమేటిక్ ఇప్పుడు యాక్టివేషన్ చేసుకున్నందుకు 399తో 10,000 కాయిన్స్ వచ్చింది. అదే 799తో చేసుకుంటే 20,000 కాయిన్స్ వస్తాయి ఇక్కడ. ఇలా 600 ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకే రూ. 699 మీరు షాపింగ్ చేసుకోమని ఇచ్చేసింది. అదే మీకు 399తో ఈళ్ళు గనక యాక్టివేషన్ చేసుకుంటే, ఆ రూ. 399 లాగా ఇచ్చేసి, దాన్ని కూడా షాపింగ్ కూపన్‌గా వాళ్ళకి ఇచ్చేస్తుంది. అంటే మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడు రూ. 1, రూ. 2 ఇలా రూ. 4, రూ. 5 ఇలా కట్ అవుతూ మనకి షాపింగ్‌లలో కమిషన్‌లనేది మిగలటం జరుగుతుంది. ఇందులోంచి కట్ అయిపోయి. అదే మీకు 799తో అయితే 799 యాడ్ అవ్వడం జరుగుతుందిక్కడ. ఈ విధమైన ఇన్‌కమ్ ఉందనమాట. మెయిన్ మీకు ఇన్‌కమ్‌ల గురించే చెబుతున్నాననమాట. మీకు మెయిన్ ప్రాసెస్‌లు ఎక్కడెక్కడ మనకి ఆదాయం ఎక్కడ రావాలి? మనకి ఎందుకంటే మనకు గావాల్సింది ఆదాయం. ఈ మిగతాయన్నీ మనకెందుకు? మనకు ఆదాయం గావాలి. ఆదాయం పెంచుకోవాలి గాబట్టి, ఆదాయం వచ్చే మార్గాల్ని మనం వివరించి తెలుసుకుంటున్నాం ఇక్కడ. సొంతగా రీచార్జ్‌లు చేసుకున్నా, మన టీమ్ రీచార్జ్ చేసుకున్నా మనకు బోనస్‌లొస్తున్నాయి. మనీ రూపంలో రావచ్చు, కాయిన్స్ రూపంలో రావచ్చు. ఈ విధంగా అనేక రకాలుగా ఇక్కడ వస్తున్నాయన్నమాట. ఇక్కడ డైరెక్ట్ రిఫరల్‌తో కూడా బోనస్ వస్తుంది. టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. మీరు టీమ్‌ని అలర్ట్ చేయండి. ఆటోమేటిక్‌గా వాళ్ళు ముందుకెళ్తా ఉంటే మీకు ఆటోమేటిక్ కాయిన్స్ రావడం జరుగుతుంది. మీకు అమౌంట్ రావడం కూడా జరుగుతుంది. మీరు టీమ్ డెవలప్ చేసినా గాని బోనస్ వస్తుంది. అంటే వాళ్ళు ర్యాంకులు అచీవ్ అవుతుంటారు కాబట్టి ఎక్స్‌ట్రా ఇన్‌కమ్‌లు కూడా వస్తుంటాయి. క్లబ్‌లలోకెళ్తే అక్కడి నుంచి కూడా ఇన్‌కమ్ వస్తుంటది. మ్యాచింగ్ అయితే మ్యాచింగ్ బోనస్ కూడా వస్తుంది. ఇవన్నీ కాకుండా మీరేదైనా ర్యాంక్ అచీవ్ అయ్యారంటే ర్యాంకులు బోనస్‌లు వస్తున్నాయి. ర్యాంకుల కోసం మీకు రివార్డ్ ఎక్స్‌ట్రా గిఫ్ట్‌లు కూడా రావడం జరుగుతుంది. మీకు రాయల్టీ బోనస్‌లు కూడా రావడం జరుగుతుంది. వాళ్ళిచ్చినయి గనక ఆ టార్గెట్‌లు కంప్లీట్ అయిపోతే మీకిలాంటియన్నీ రావడం జరుగుతుంది. మ్యాజిక్ సింగిల్ లెగ్ గ్లోబల్ బోనస్ కూడా వస్తుంది. అంటే ఆటోమేటిక్‌గా మీకు తెలియకుండానే మ్యాజిక్‌గా సింగిల్ లెగ్‌లో గ్లోబల్ బోనస్ అన్నమాట. అంటే మీ ఐడీతో సంబంధం లేకుండా ఎక్కడి నుంచో వచ్చిన ఐడీస్ మీ డౌన్‌లైన్‌లోకొచ్చేసి మీకు ఇన్‌కమ్ సంపాదించి పెడుతూ ఉంటాయి. అయి మీకు కిందే మీ డౌన్‌లైన్‌లో పడ్డ ఐడీల నుంచి వస్తాయి. పైనుంచి పడ్డ ఐడీల నుంచి వస్తాయి. పైన 10 లెవెల్‌లు, కింద 10 లెవెల్‌ల నుంచి కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఆటోమేటిక్‌గా అయి మీకు అదృష్టపు శాత్తు వస్తూ ఉంటాయన్నమాట. అందుకనే గ్లోబల్ బోనస్ అన్నమాట ఇయి. సింగిల్ లెగ్ మ్యాజిక్ సింగిల్ లెగ్ అన్నమాట. మీకు తెలియకుండానే మీకు మ్యాజిక్ చేస్తూ, మీకు ఇమాజినేషన్ చేస్తూ మిమ్మల్ని ఆటోమేటిక్‌గా మీకు ఎంకరేజ్‌మెంట్‌గా అయి వస్తూ ఉంటాయన్నమాట. గ్లోబల్ క్లబ్ బోనస్ గూడా ఉంది. అంటే క్లబ్‌లోకి గూడా మనకి యాక్టివ్ అయినోళ్ళు అందులోకి వచ్చేస్తూ ఉంటారనమాట. ఈ గ్లోబల్ క్లబ్ బోనస్ అంటే ఇది ఎలా ఉంటదంటే చాలా విచిత్రంగా ఉంటదనమాట. అంటే మీరు గనక ఫస్ట్ ఈరోజు క్లబ్‌లోకి ఎంటర్ అయ్యారు అనుకో, మీరు యాక్టివేషను మీ మీ డౌన్‌లైన్‌లో యాక్టివేషన్ అయినోళ్ళు గూడా వాళ్ళు క్లబ్‌లలోకి ఎంటర్ గావాలనంటే వాళ్ళ నుంచి కూడా మనకి రూ. 20 కమిషన్ వస్తూ క్లబ్‌లలోకి ఎంటర్ అవుతారు. కొన్ని గ్లోబల్ క్లబ్ అంటే గ్లోబల్ మనకు తెలియని వాళ్ళు గూడా కొంతమంది ఇదే రోజు నువ్వు చేరిన ఇమ్మీడియేట్‌గా వాళ్ళు గూడా ఎక్కడో ఒక చోట యాక్టివేషన్ అయ్యి, వాళ్ళు గూడా క్లబ్‌లోకి ఎంటర్ అవుతూ ఉంటే, స్టార్టింగ్‌లో మనం ఉన్నాం గాబట్టి వాళ్ళు ఆటోమేటిక్‌గా గ్లోబల్ క్లబ్బు మనకి వాళ్ళని బోనస్‌గా ఇచ్చేసి మనకి ఇన్‌కమ్ వచ్చేటట్టు కూడా చేస్తుంటదనమాట. అంటే మనకు సంబంధం లేని వ్యక్తులనమాట వాళ్ళు. సంబంధం లేని వ్యక్తులు గూడా మనకి క్లబ్‌లలోకి గూడా వచ్చి ఇన్‌కమ్ తీసుకురావడానికి అవకాశం ఉంది. ఇక్కడ రీచార్జ్ ఇన్‌కమ్. చూసారు కదా! మీరు క్లబ్‌లలోకొస్తే ఎంత అవకాశాలున్నాయో. ఇక్కడ రీచార్జ్‌లు చేసుకుంటేనో, డీటీహెచ్‌లు రీచార్జ్‌లు చేసుకుంటేనో మన ఈళ్ళున్నారు గదా! బయట మొబైల్ రీచార్జ్‌లు చేసేవాళ్ళు వాళ్ళకి ఎలా అయితే కమిషన్‌లొస్తున్నాయో, అలాంటి కమిషన్‌లు మనం యాప్ వాడుకుంటుంటే మన దగ్గర అలాంటి అవకాశం ఉండి మనకే వచ్చేస్తున్నాయన్నమాట ఇక్కడ కమిషన్‌లు. ఇక్కడ 399కి రూ. 50 ఇవ్వడం జరుగుతుంది. 799కి రూ. 100 ఇవ్వడం జరుగుతుందనమాట. మనకి వాళ్ళు జాయినింగ్ అయినందుకు, యాక్టివేషన్ చేసుకున్నందుకు. అయితే ఇక్కడ మ్యాచింగ్ అయినా గాని మ్యాచింగ్ ఇన్‌కమ్‌లు రావడం జరుగుతుందిక్కడ. ఇక్కడ 10 మంది ఉండని, 100 మంది ఉండని మనకు 100 మ్యాచింగ్‌లయినవని మ్యాచింగ్‌ల ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు బోనస్‌గా అదే అన్నమాట. ఇందాక మీకు చూపించిందే ఇక్కడన్నమాట. రూ. 50 రావడం జరుగుతుంది. రూ. 100 రావడం జరుగుతుంది. వాళ్ళు డౌన్‌లైన్‌లో అంటే మొదటి లెవెల్‌లో ఉన్నోళ్ళ ద్వారా మనకి రూ. 50 అనేది 399తో యాక్టివ్ చేసుకుంటే వస్తుంది. 799తో యాక్టివ్ చేసుకుంటే రూ. 100 రావడం జరుగుతుంది. ఈ ప్యాకేజీలలో ఉన్నోళ్ళు వాళ్ళ డౌన్‌లైన్‌లో ఎవరినన్నా యాక్టివేషన్ చేస్తే మీకు రెండో లెవెల్ వాళ్ళవుతున్నారు కాబట్టి చిన్న ప్యాకేజీలో రూ. 10 రావడం జరుగుతుంది. పెద్ద ప్యాకేజీలో రూ. 20 రావడం జరుగుతుంది. ఆ రెండో లెవెల్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళ డౌన్‌లైన్‌లో ఎవరినన్నా యాక్టివేషన్ చేసుకుంటే వాళ్ళకి రూ. 10 వచ్చినా మనకైతే రూ. 5 రావడం జరుగుతుంది. ఇది మనకి మూడో లెవెల్ కిందకి వస్తున్నది కాబట్టి మనకి రూ. 5 చిన్న ప్యాకేజీలో, పెద్ద ప్యాకేజీలో రూ. 10 రావడం జరుగుతుంది. ఇక్కడ ఎంతమందుంటే అన్ని రూ. 10 చొప్పున మనం టైంలో మాట్లాడుకోవచ్చు.
ఈ విధంగా నాలుగో లెవెల్‌లో చిన్న ప్యాకేజీలో 2.5, పెద్ద ప్యాకేజీలో రూ. 5 రావడం జరుగుతుంది. ఇంక సేమ్ అనమాట. నాలుగో ప్యాకేజీ అంటే ఏం లేదు. నాలుగో లెవెల్ అంటే. మూడో లెవెల్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళు జాయిన్ చేపించుకుంటే నాలుగో లెవెల్ అయితరు. నాలుగో లెవెల్‌లో ఉన్నవాళ్ళు జాయిన్ చేపించుకుంటే ఐదో లెవెల్‌లో అయితరు. ఐదో లెవెల్‌లో ఉన్నవాళ్ళు కొత్త వారిని జాయిన్ చేపిస్తే ఆరో లెవెల్ అయితరు. ఇలా వచ్చే అమౌంట్‌లే మనకి సంబంధం లేకపోయినా 1,00,00,000 అవుతుంది ఇక్కడ. రూ. 1,00,00,000 అవుతుంది. అంటే వాళ్ళకి ప్లాన్ అనేది ఎలా చేసుకుంటే మీకు ఇన్‌కమ్ వస్తుందని మీరు వాళ్ళకి వివరించి చెబితే వాళ్ళు ముందుకెళితే ఆటోమేటిక్‌గా మీతో సంబంధం లేకుండానే వాళ్ళంతరికి వాళ్ళే జూమ్‌లోకొచ్చేసి ఇనేయిస్తాం. కొత్త వారిని జాయిన్ చేపించుకుంటూ ఎళ్ళటం. మీకు ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఇయన్నీ గూడా ఈ రూ. 1,00,00,000 తీసుకునే దగ్గర గూడా ఏడో లెవెల్‌లో రూ. 1,00,00,000 వస్తుందన్నాం గదా! ఈ తీసుకునే దగ్గర వామ్మో! ఏడో లెవెల్ దాకా మనం ఎలా మెయింటైన్ చేయాలి? అంతమందిని మనం ఎలా గ్యాదర్ చేయాలని మీరు ఆలోచిస్తున్నారేమో. మీకొచ్చిన 10 మందిని గనక గట్టిగా జూమ్ మీటింగ్‌లో కూర్చోబెట్టేసి, వాళ్ళకి ప్లాన్ అర్థమయ్యేటట్టు చెప్పి, ఇక్కడున్న ఇన్‌కమ్‌లు ఏ విధంగా ఉన్నాయో చూపిస్తే, వాళ్ళే ఇంకో 10 మందిని వాళ్ళే తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి మీకు రెండో లెవెల్ చేస్తారు. వాళ్ళే ఇంకో 10 మందిని తీసుకొచ్చి మీకు మూడో లెవెల్ చేస్తారు. వాళ్ళే ఇంకో 10 మందిని తీసుకొచ్చి మీకు నాలుగో లెవెల్‌లో చేస్తుంటారు. అన్నీ వాళ్ళే చేస్తారు. ఏం చేయాలి ఇక్కడ నువ్వు? నువ్వు తీసుకొచ్చిన పర్సన్‌ని ఎక్ ఏ విధంగా జూమ్ మీటింగ్‌లో కూర్చోవాలి? ఏ విధంగా ప్లాన్ మొత్తం వినాలి? ఏ విధంగా ప్లాన్ మొత్తం నేర్చుకోవాలి? ఏ విధంగా ఇన్‌కమ్ సంపాదించడం నేర్చుకోవాలి? ఈ విధంగా అతన్ని గనక చేసుకునేటట్టు నువ్వు అతన్ని తయారు చేస్తే, అంటే అతనికి అతను సొంత లీడర్ అయ్యేటట్టు నువ్వు తయారు చేస్తే, నీ ప్రమేయం లేకుండా నీకు రూ. 1,00,00,000 ఇన్‌కమ్ వాళ్ళు సంపాదించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మరి వాళ్ళని నీకు ఇక్కడున్న 100 మందిని, 1000 మందిని నువ్వు కూర్చోబెట్టలేవు గదా! నీ దగ్గరున్న 10 మందిని కూర్చోబెట్టు చాలు. 10 మందిని నువ్వు లీడర్స్‌ని చెయ్యి చాలు. ఆ 10 మందే నీకు కొన్ని వేల మందిని తయారు చేసి రూ. 1,00,00,000 తీసుకునేటట్టు వాళ్ళు చేస్తారు. కరెక్ట్‌గా గనక నువ్వు మినిమమ్‌గా 10 మందిని గనక యాక్టివ్ చేసి, వాళ్ళకి ఆ 10 మందిని జూమ్ మీటింగ్‌లో పోకుండా కూర్చోబెట్టేసి ప్లాన్ నేర్పించు చాలిక. ఇంగేం జెయ్యక్కర్లే. రూ. 1,00,00,000 నీ అకౌంట్‌లో డైరెక్ట్‌గా వచ్చుంటాయి అట్లా. ఇక్కడున్న ప్రతి లెవెల్‌లో కంప్లీట్ కావడం కోసం కూడా కొన్ని డైరెక్ట్ ఐడీలేసున్నాయి. అందుకనే మీకు మినిమమ్‌గా 10-20 సొంత డైరెక్ట్ ఐడీలొచ్చేటట్టుగా చేసుకొని యాక్టివేషన్ చేసి వాళ్ళని కూర్చోబెట్టండి చాలు. అన్ని లెవెల్‌లు క్లబ్ లెవెల్ దాకా అన్ని లెవెల్‌లు మీకు ఓపెన్ అయ్యి మీకు ఇన్‌కమ్ సంపాదించి పెడతాయి. ఇదంతా టీమ్ డెవలపింగ్ బోనస్ అన్నమాట. ఆటోమేటిక్‌గా ఈ జూమ్‌లో కూర్చుంటేనే ఇయన్నీ ఇన్‌కమ్‌లు మీకొచ్చేస్తాయి. మీతో పాటు వచ్చే 10 మందిని కూడా ఇందులో కూర్చోబెడితే ఆటోమేటిక్‌గా ఈ ఇన్‌కమ్‌లన్నీ మీకు రావడం జరుగుతుంది. ఇయన్నీ రావటం కోసం మీకు ప్లాన్‌లనేది ఏ విధంగా ఉందనేది చెబుతూ ఉన్నాం కాబట్టి వాళ్ళిక్కడికొస్తే చాలనమాట. ఇక్కడ మ్యాచింగ్‌లకొచ్చేసి కూడా మ్యాచింగ్ ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. 799తో వచ్చిన వాళ్ళు 1 పీవీ అంటాం. 399తో వచ్చిన వాళ్ళని 0.5 పీవీ అంటామనమాట. ఇక్కడ మనకి ఒక్క పీవీ వాల్యూ వచ్చేసి రూ. 70 దాకా ఉంటుంది. అయితే మీకు 0.5 పీవీ వచ్చేసి అప్పుడు ఎంత అవుతుందండి? రూ. 350 అవుతుంది. ఇక్కడ మీరు 70 పీవీ రావటం వల్ల మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. రోజుకి రాయల్ ప్రైమ్ ప్యాకేజ్ అంటే పెద్ద ప్యాకేజీలో 75 పీవీ దాకా తీసుకోవచ్చనమాట. 75 పీవీ దాకా తీసుకోవచ్చు. ఒక పీవీ వచ్చేసి రూ. 70 వస్తుంది. 75 పీవీ అనంటే రూ. 70 యేసుకుంటే రూ. 5,250 అవుతుంది. అదే మీరు 35 అంటే 399 ప్యాకేజ్‌తో తీసుకుంటే 35 పీవీ గాబట్టి, మీరు 35 పీవీ తీసుకుంటే ఇక్కడ రూ. 5,250 నుంచి కూడా సగం ఇనకమే అవుతుంది. ఈ సగం వాల్యూ మీకెందుకు? సగం అందుకనే మీరు పెద్ద ప్యాకేజ్ తీసుకొని, పెద్ద ప్యాకేజీ తీసుకుంటే ఎక్కువ ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. ఎక్కువ ఇన్‌కమ్ వస్తుంది గాబట్టి, మీరు అదే తీసుకుంటే బావుంటది. డైలీ 3 ఐడీస్ యేసుకున్నా గానీ మీకిక్కడ 5,250 ఇంటూ 3 రూ. 15,750 డైలీ తీసుకోవచ్చు. డైలీ తీసుకోవచ్చు. 15,750 ఇంటూ రూ. 30 చొప్పున రూ. 30 చొప్పున అదే 30 రోజులేసుకుంటే రూ. 15,750 డైలీ వస్తే ఇంటూ 30 రోజులకి 4,72,500 పర్ మంత్ వస్తున్నాయి మీకు. ప్రతి నెల ఇంత ఇన్‌కమ్ తీసుకోవచ్చు మీరు. ఇంత ఇన్‌కమ్ తీసుకోవాలంటే మీరేం జేయాలా? జూమ్ మీటింగ్‌లో కూర్చోబెట్టాలా. వాళ్ళకి ప్లాన్ అర్థమయ్యేటట్టు జెప్పాలా. అర్థమయ్యేటట్టు జెయ్యాలా. ఇక్కడున్నయి గూడా చూడండి మీరు ఇక్కడ ర్యాంకులనమాట.
బ్రాంజ్ ర్యాంక్ అని, సిల్వర్ ర్యాంక్ అని, గోల్డ్ ర్యాంక్ అని. అయితే ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు పీవీలు అన్నమాట ర్యాంకుల రూపంలో వస్తున్నాయి. ఎగ్జిక్యూటివ్ అని, బ్రాంజ్ అని, సిల్వర్ అని, గోల్డ్ అని ఇలాంటి ర్యాంకులన్నీ తీసుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా అక్కడ మీరు పీవీలు తీసుకునే విధంగా మీరు సెట్ చేసుకోవాలా. అయి తీసుకోవాలి అనంటే మీరు టీమ్‌ని అలర్ట్ చేయాలా. మీ దగ్గరున్న 10 మందిని పక్కా మీ యొక్క జూమ్ మీటింగ్‌లో కూర్చోబెట్టండి. కూర్చోబెడితే ఆటోమేటిక్‌గా వస్తాయి. ఇక్కడ రాయల్టీ ఇన్‌కమ్ అని రాయల్టీ 1, రాయల్టీ 2, రాయల్టీ 3, రాయల్టీ 4 ఉన్నాయి. ఇవన్నీ తీసుకోవాలంటే 7 రోజుల్లో మీరు ముగ్గురిని గనక జాయిన్ చేపిచ్చుంటే కంపెనీ టర్నోవర్‌లోంచి 2% రావడం జరుగుతుంది. అది మీకు మొదటి రాయల్టీగా ఇస్తారు. అదే మీకు 10 రోజుల్లో గనక ఐదుగురిని గనక చేయగలిగితే మీకు ఇంకో 2% కంపెనీ టర్నోవర్‌లోంచి రావడం జరుగుతుంది. అదే మీరు 15 రోజుల్లో 10 మందిని గనక చేయగలిగితే ఇంకొక ఎక్స్‌ట్రా మూడో 2% కంపెనీ టర్నోవర్‌లోంచి రావడం జరుగుతుంది. ఇక తర్వాతొచ్చేసి మీకు ఈ 3 లెవెల్ గన 3 గనక మీరు 15 మందిని 15 రోజుల్లో 10 మందిని గనక కంప్లీట్ చేసిన తర్వాత ఇంకో 15 మందిని ఎప్పుడైనా చేసుకోండి. అప్పుడు మీకు రాయల్టీ 4 అనేదొస్తది. 2% రావడం జరుగుతుంది. ఇయన్నీ కలిపితే 8% మీకు కంపెనీ ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. మరి మీరు తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారా? తీసుకోవటానికి సిద్ధంగా ఉంటే మీరు స్టార్టింగ్ ప్లాన్ అనేది ఈ విధంగా బిజినెస్ చేసే వాళ్ళకి కరెక్ట్‌గా బిజినెస్ ప్లాన్ చెప్పేసి మీరు దాన్ని చెయ్యండి. ఆటోమేటిక్‌గా వస్తారు. ఇక్కడ ఇందాక చెప్పాను కదా! గ్లోబల్ క్లబ్ లెవెల్ నుంచి మీకు పైనున్న 10 లెవెల్‌లు, కిందున్న 10 లెవెల్‌ల నుంచి మీకు కమిషన్ రావడం జరుగుతుందని అదనమాట అది. ఇందాక క్లబ్బు అని అంటున్నా కదా! ఇదే క్లబ్ అంటే. మీకు క్లబ్‌లోకి మీరు ఎంటర్ అవ్వాలంటే క్లబ్‌లోకి రూ. 20 మీ దాంట్లోంచి కట్ అయిపోయి మీరు క్లబ్ 1 అని చెప్పి మీకొక ర్యాంక్‌లోకి మీరు వచ్చేస్తారనమాట. ఆ క్లబ్‌లోకొస్తే మీకొచ్చే ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ వస్తది. దానికోసం మీ దగ్గర రూ. 20 కంపెనీ కట్ చేసుకుందే, మాకేంది ఏ క్లబ్‌లో ఏసిందా అని మీరనుకుంటారు. కొత్త వాళ్ళు గనక అదే క్లబ్‌లోకి రావాలి అని అనుకుంటే, మీ డౌన్‌లైన్‌లో వాళ్ళు ఇద్దరు గనక మీకు దాంట్లోకొచ్చారనుకో రూ. 20 వాళ్ళకి గూడా కట్ అయ్యి వస్తారు. ఆ కట్ అయిన రూ. 20 ఎక్కడికి పోతాయి అనంటే అప్లైనర్లకెళ్ళిపోతాయి. పైనున్న మీరే గాబట్టి మీకొచ్చేస్తాయి ఆ రూ. 20. ఇద్దరొచ్చారు గాబట్టి రూ. 40 వస్తుంది. ఆ రూ. 40లోంచి రూ. 30 రెండో క్లబ్‌లోకెళ్ళటం కోసం కంపెనీ తీసేసుకుంటది. రూ. 10 మీకే ఇచ్చేస్తది. మీరు విత్‌డ్రాలు పెట్టుకోవడానికి అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ మీరు మీ కింద వచ్చిన ఈ ఇద్దరు గూడా వాళ్ళు మీకు రెండో క్లబ్‌లోకి రావాలి గాబట్టి వాళ్ళు గూడా అంతే రూ. 30 కట్ చేసుకొని వాళ్ళు గూడా ఇక్కడికొచ్చేస్తారు. ఇట్లా మీ డౌన్‌లైన్ పర్సన్‌ని మీరెప్పుడు అయితే ఎప్పుడైతే జూమ్ మీటింగ్‌లోకి తీసుకురావడం జరుగుతుందో వాళ్ళు మోటివేషన్ అయిపోయి ముందుకెళ్ళే కొద్దీ వాళ్ళ ఇన్‌కమ్ పెరిగి, వాళ్ళ ఇన్‌కమ్‌లోంచి కొంత కట్ అయిపోతే ఇలా అన్ని క్లబ్బులలోకి ఎంటర్ కావడం జరుగుతుంది. ఇలా కావటం వల్ల ఏమొస్తుందంటే మీకిక్కడ చూడండి. ఫస్ట్ లెవెల్‌లో మీకు మినిమమ్‌గా యేసుకున్న అంటే చాలా చిన్న అమౌంట్‌తో రావడం జరిగింది. రూ. 10, రూ. 20, రూ. 100 ఈ విధంగా యేసుకుంటే 6 క్లబ్బులు కంప్లీట్‌గా అయ్యేలోపు మీకు 1,92,00,000 రావడం జరుగుతుంది. అదే గాకుండా పైనున్న ఎక్స్‌ట్రాయి గూడా వచ్చేస్తున్నాయి గాబట్టి, ఇయన్నీ కలిపితే కూడా మీకు 2,00,00,000 రావడం జరుగుతుంది. అది మినిమమ్‌గా మీకు ఇద్దరిద్దరు మీ యొక్క క్లబ్‌లోకొస్తేనే. అదే విధంగా మీ దగ్గర టీమ్ ఎక్కువుంటే గూడా, ఆ ఎక్కువ మంది గూడా మీకొచ్చే అవకాశం ఉంటది. మీకిక్కడొచ్చే 2,00,00,000తో సహా ఎక్స్‌ట్రా ఇంక 2,00,00,000 యాడ్ గావచ్చు. అంతకు మించి ఇంక 2,00,00,000 గూడా రావచ్చు. ఇన్ని అవకాశాలున్నాయి ఈ క్లబ్‌లోకొస్తే. మీరందుకని ఈ క్లబ్‌లోకి ఎంటర్ అవ్వాలనే మీకు ఈ సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేస్తున్నాం. అందుకని మెయిన్ డబ్బు సూత్రాలని చెప్పేసి మీకు మెయిన్ కొన్ని పాయింట్లు మాత్రం మీకు చెప్పడానికి నేను ఈ ప్లాన్ ఓపెన్ చేశానన్నమాట. ఇది మొత్తం గూడా ఆటోమేటిక్‌గా మనం రోజు చెప్పుకునేదే. మీరు డైలీ మీ యొక్క 10 మందినైతే తీసుకురండి. మీ డౌన్‌లైన్‌లో 10 మంది పక్కా జూమ్‌లోకి వచ్చేటట్టు చేయండి. మీకు ఆ క్లబ్‌లో ఉన్న 2,00,00,000 వాల్యూ మీకు వచ్చేటట్టు నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఎంత ఓపికగా ఉంటారో మీ ఇష్టం అది. థాంక్ యూ అండి. ఇక్కడ మనం జూమ్ అనేది కంప్లీట్ కూడా మనకి అయిపోతున్నది. మీకు ఓకేనండి. ఇది ఇక్కడున్న ఇతని ప్లేస్‌లో ఇప్పుడు ఇతనికి చాలా కోట్లు మన ద్వారానే వచ్చుంటాయి. మరి మనం ఎందుకు తీసుకోలేము?
అందుకోసమనే మీకు నేను రోజు ప్లాన్ చేసి చెబుతుంది. ఇమ్మీడియేట్‌గా ఇక్కడ తీసుకునే అవకాశాలున్నవి. మీరు రండి. మీరు కంపల్సరీ జూమ్ మీటింగ్‌కి రండి. మీకు నేను ఇంత ఇన్‌కమ్ వచ్చేటట్టు చేస్తా అని పదే పదే మొత్తుకుంటుంది. అందుకేనండి. అర్థమవుతుంది గదా! మీరు కంపల్సరీ అంత ఇన్‌కమ్ తీసుకోవచ్చు. మీరు వచ్చేసేయండి. ఓకేనండి. ధన్యవాదాలు. నమస్కారం. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేసుకోండి.